ఏంట్రా రవి, నువ్వేంట్రా ఇలాంటి పనులు చేస్తున్నావు? ఒక అబ్బాయి అయ్యుండి ఇలాంటి పనులు చేస్తే ఎలా? ఇంట్లో పనులు నువ్వెందుకు చేస్తున్నారా? బోళ్ళు తోమడము ఇలాంటివన్నీ మనం చెయ్యకూడదురా? మీ భార్య లేదారా? అది కాదురా, సుమతికి ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చి అసలు లేవలేకపోతుంది. అసలే వైరల్ ఫీవర్ అంట. ఇక తను పడుకుంది, రెస్ట్ తీసుకో అని చెప్పాను. అందుకే నేను ఇవన్నీ పనులు చేస్తున్నాను. ఈరోజు నేనే వంట వండుతాను. మొత్తం మాత్రం నువ్వు చేస్తావారా? అయినా కూడా తననే లేపి నువ్వు చేపియాలి పనులన్నీ. ఏంట్రా, మీ అమ్మనో మీ చెల్లెనో అయితే నువ్వు ఇలానే మాట్లాడతావారా? మనకు ఎన్నిసార్లు వంట వండి పెట్టలే. పొద్దున్నే లేచి మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కరోజు సహాయం చేస్తే నా విలువేమీ తగ్గిపోద్దురా? భర్త అన్నప్పుడు భార్య కష్టాల్లో తోడుండేవాడే నిజమైన భర్తరా? నువ్వు ఇంట్లో చులకనైపోతావురా ఇలాంటి పనులన్నీ చేస్తే. మన పనులు మనం చేసుకుంటే తప్పేలా అవుతుందిరా? భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కాస్త సహాయం చేస్తే ఏమవుతుంది? మీ అమ్మకు మాత్రం ఒంట్లో బాగలేకపోతే నువ్వు బాగా చూసుకోవా ఏంటి? ఇలానే మాట్లాడతావా? మీ అమ్మనొకలాగా మీ భార్యనొకలాగా చూస్తావా? ఎవరికి కష్టం వచ్చినా మనం తోడుండాలి. ఎందుకంటే మనం ప్రతి కష్టాల్లో వాళ్ళే మనకు సహాయం చేస్తారు కాబట్టి. నువ్వు చెప్పింది నిజమేరా, నేను అంతగానం ఆలోచించలేకపోయాను. మనమేంటి ఆడవాళ్ళ పనులు చేయడం ఏంటి అని అనుకున్నాను. కానీ నువ్వు చాలా నాకు అర్థమయ్యేలా చెప్పావు. సహాయం చేయడం ప్రతి మగవాడి బాధ్యత. భార్యకు ఎప్పుడూ అండగా నిలవాలి. ఎలాంటి కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా ఎప్పుడైనా మనం తోడుగా ఉంటేనే అది కుటుంబం అవుతుంది. అబ్బాయిల పనేంటి అమ్మాయిల పనేంటి అని చూడకూడదు అని నాకు బాగా అర్థమయ్యేలా చెప్పావురా నువ్వు. నన్ను క్షమించు నేను నిన్ను ఇలా అన్నందుకు. రా, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు. మరి నేను వెళ్ళొస్తాను, నాకు బయట చాలా పనులున్నాయి. రా మరి, జాగ్రత్తగా వెళ్ళు. ఏంట్రా ఇవన్నీ పనులు చెయ్యడము? సుమతి లేదారా? దీని సంగతి చెప్తావు. ఇలాంటి పనులు నీతో చేపిస్తుందా? ఓ అమ్మ, సుమతికి ఒంట్లో బాగా లేదు, అందుకే నేను చేస్తున్నా. ఆరోగ్యం బాగా లేకపోతే మాత్రం భర్తతోనే బోలు తోమిస్తుందా అది? అయ్యో అమ్మ, చెల్లి నీతోని ఫోన్లో మాట్లాడినప్పుడు నా భర్త ఇలా నాకు సహాయం చేస్తున్నాడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సమయం సరిపోకపోతే నాకు కూరగాయలు కట్ చేస్తున్నాడు అంటే, అబ్బా ఎంత అదృష్టవంతురాలువే నువ్వు అని అంటావు. ఇప్పుడేమో నేను మాత్రం సుమతికి సహాయం చేస్తుంటే మాత్రం ఇలా అంటున్నావేంటమ్మా? కూతురికి తన భర్త సహాయం చేస్తే మాత్రం సంతోషపడతావు, కొడుకు మాత్రం కోడలికి సహాయం చేస్తే మాత్రం ఇలా కోపగించుకుంటున్నావేంటమ్మా? ఇద్దరూ ఒకటే కదా అమ్మా, ఎందుకు ఇలా విభేదాలు చూపిస్తున్నావు? వాము, నా కొడుకేనా ఇలా మాట్లాడేది? నాకే ఎదురు తిరుగుతున్నాడు. ఏ మందు పెట్టిందిరా అది? మొత్తం తన దిక్కే మాట్లాడుతున్నావు, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. నిన్ను కొంగున కట్టేసుకున్నావు, మొత్తం తన చుట్టే తిరుగుతున్నావు. నేను ఇప్పుడు నీకు ఏమీ చెప్పినా అర్థం కాదు. అయ్యో అమ్మ, నువ్వు కోడలు అనే ముసుగులో నిండా మునిగిపోయావు. కోడల్ని కూతురులాగా చూసినప్పుడు నీకు ఇలాంటి కోపాలు ఎప్పుడూ రావు. అమ్మో వామో, నాకే నీతి బోధలు చేస్తున్నావా? అంతెత్తుకు ఎదిగిపోయావా? అమ్మో, నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను. సుమతి ఇంకా పడుకోలేదా? అలానే మేల్కొని ఉన్నావు. ఇలా అయితే ఎలా? కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పాను కదా నీకు. ఇది కాదండి, కాస్త తలనొప్పి మొత్తానికే ఎలానో అవుతుంది. నేను అసలు పడుకోలేకపోతున్నాను ఈ జ్వరంతో. కానీ నీకోసం కాస్త రొట్టెలు చేశాను, తింటూ రా. ఇక పొద్దున్నుంచి నువ్వు అసలే ఏమీ తినలేదు. భర్త దొరకడము నా అదృష్టం అండి. మీ అమ్మతోని మీ స్నేహితుడితోని మాట్లాడడం నేను విన్నానండి. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారండి. నాకు అనారోగ్యంతో ఉంటే మీ సహాయం నాకు ఎంతో అవసరమని చాలా గుర్తించి వాళ్ళకు కూడా ఎదురు మాట్లాడారండి. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పారు. చాలా ధన్యవాదములు. మీరు ఇంత అర్థం చేసుకుంటే నాకు చాలు. మీరు ఎలాంటి కోట్లు కోట్లు నా మీద ఖర్చు చేసి బంగారు నగలు, ఫ్లాట్లు ఇలాంటి ఏమీ నాకు విలువైన కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను కాస్త అనారోగ్యంతో కానీ ఏదైనా బాధలో ఉన్నప్పుడు నేనున్నాను అని ఒక నా భుజం మీద చెయ్యేసి తోడుగా ఉంటే చాలండి. ఇంతకు మించి నేను ఏది కోరుకోను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా సుమతి. నువ్వెంతో బాగా చూసుకుంటావు నన్ను. ఇలాంటి భార్య దొరకడం కూడా నా అదృష్టమే. వీడియో చేయడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భార్యాభర్తలు ఒకరికొకరు తోడుండాలి. ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు సహాయం చేయాలి. ఇలాంటి విభేదాలు చూపెట్టద్దు. భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు భర్త సహాయం చేయడంలో తప్పే లేదు. వంట వండడము, బోళ్ళు దోమడము. ఎందుకంటే తను రోజు మనకు సహాయం చేస్తుంది. మనము ఒక 4 రోజులు చేస్తే మన పైన తలపైన ఉన్న కిరీటము ఏమీ కింద పడదు కదా. వాళ్ళకు సహాయం చేయడము, వాళ్ళ కష్టాల్లో తోడుగా ఉండడము మన బాధ్యత. చేసి ప్రతి భర్త వాళ్ళ భార్య
కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త భరోసానిచ్చి వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ ఆనందానికి మీరు కారణం కండి. ఇంతకంటే ఎక్కువ వాళ్ళేమీ కోరుకోరు మీ నుంచి.